కాసేపట్లో ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ ను టీడీపీ అధినేత ఎన్డీఏ పక్ష ముఖ్యమంత్రి అభ్యర్థి చంద్రబాబు కలవనున్నారు. ఎమ్మెల్యేలు బలపర్చిన జాబితాను గవర్నర్ కు అందించనున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని కోరనున్నారు. రాజ్ భవన్ కు చంద్రబాబు బయలుదేరారు. కాసేపట్లో ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ ను టీడీపీ అధినేత ఎన్డీఏ పక్ష ముఖ్యమంత్రి అభ్యర్థి చంద్రబాబు కలవనున్నారు. ఎమ్మెల్యేలు బలపర్చిన జాబితాను గవర్నర్ కు అందించనున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని కోరనున్నారు. రాజ్ భవన్ కు చంద్రబాబు బయలుదేరారు. గవర్నర్ తో చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. భేటీ అనంతరం గవర్నమెంట్ ఆహ్వానానికి గవర్నర్ ఆమోద ముద్ర వేశారు. ఫుల్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ ఏడుకొండలు అందిస్తారు. ఏడుకొండలు చెప్పండి. కొద్దిసేపటి క్రితమే అటు ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ను కలిసేందుకు చంద్రబాబు నాయుడు తన నివాసం నుండి బయలుదేరి వెళ్లారు. అయితే ప్రస్తుతానికి ఏదైతే గవర్నర్ అబ్దుల్ నజీర్ తోటి ఆయన భేటీ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే రేపు తన ప్రమాణ స్వీకారానికి రావాలంటూ కూడా మర్యాదపూర్వకంగా కలిసి గవర్నర్ అబ్దుల్ నజీర్ను ఆహ్వానించారు. అలాగే రేపు తను ఏదైతే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతుందో ప్రభుత్వం ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలంటూ కూడా కోరినటువంటి నేపథ్యంలో అక్కడ ఆమోద ముద్ర కూడా కొద్దిసేపటి క్రితమే ఆమోద ముద్ర కూడా లభించింది. అయితే దీంతో అనంతరం ఆయన రేపు ఉదయం 11:27 తన ప్రమాణ స్వీకార మహోత్సవం ఉందని, దానికి ఖచ్చితంగా తమ హాజరు కావాలంటూ కూడా గవర్నర్కు మర్యాదపూర్వకంగా తెలిపినటువంటి పరిస్థితి. అయితే రేపు ఆయన ప్రమాణ స్వీకారానికి వస్తానని, అలాగే ప్రమాణ స్వీకారం చేపిస్తానని కూడా చెప్పినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా టీడీపీ శ్రేణులు అయితే సంబరాలు జరుపుకుంటున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే ఏదైతే రేపు చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి సంబంధించి ఇప్పటికే ముఖ్య అతిథులంతా కూడా హాజరవుతూ ఉన్నారు. ఈ రోజు సాయంత్రం 6 గంటలకు అటు సినీ హీరో చిరంజీవి కూడా రానున్నారు. ఆయన ప్రత్యేకంగా ఇక్కడ ఏపీ గెస్ట్ గా కూడా ఆయన్ని అభివర్ణిస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఇప్పటికే అటు ఈ రోజు రాత్రికి అమిత్ షాతో పాటు జేపీ నడ్డా తదితరులు కూడా ఇక్కడికి హాజరవుతున్నారు. అలాగే రేపు ఉదయం 10:45 దేశ ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఈ యొక్క ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరవుతున్న నేపథ్యంలో ప్రస్తుతం అయితే అక్కడ కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా పూర్తి స్థాయిలో చేశారు. ఇప్పటికే ప్రత్యేకంగా 5 ఐఏఎస్ అధికారుల పర్యవేక్షణలో ఈ యొక్క ఏర్పాట్లు అయితే పూర్తయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రేపు పకడ్బందీ ఏర్పాట్లకు సంబంధించి పోలీసు కూడా ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేసి మొత్తం 7,000 మంది పోలీసులతోటి ప్రత్యేక భద్రతా దళాల మధ్య ఈ రేపు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయనున్నాడు. అయితే ఆ ప్రమాణ స్వీకారానికి సంబంధించి కొద్దిసేపటి క్రితమే గవర్నర్ను కలిసి గవర్నర్ను మర్యాదపూర్వకంగా ఆయన ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించడం కూడా జరిగింది. యామిని, ఏడుకొండలు అంటే అమిత్ షా, నడ్డా, మోడీ ఇలాంటి వారు మాత్రమే కాకుండా ఎవరెవరు ఇంకా ప్రముఖులు వస్తున్నారు?
అంటే ఇప్పటికే ఏదైతే అటు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి రేపు సీఎం చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి సంబంధించి దేశ ప్రధాని నరేంద్ర మోడీ, జేపీ నడ్డా, అమిత్ షాలతో పాటు ఇటు తెలంగాణ నుంచి బండి సంజయ్, కిషన్ రెడ్డి కూడా హాజరవుతున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే చిరంజీవిని అయితే మాత్రం ఆంధ్రప్రదేశ్ గెస్ట్గా కూడా ఇక్కడ ముందుగానే పిలవడం జరిగింది. ఈ రోజు సాయంత్రం 6 గంటలకు తన కుటుంబ సమేతంగా ఇటు చిరంజీవి హాజరవుతున్నారు. అయితే అలాగే రేపు చూస్తే ఇటు ఏదైతే ఎన్డీఏ పక్ష నేతలైనటువంటి కొన్ని రాష్ట్రాలకు చెందినటువంటి ముఖ్యమంత్రులు కూడా హాజరవుతున్నారు. అలాగే ఇటు పక్కనే ఉన్నటువంటి తమిళనాడుకు చెందినటువంటి నేతలు కూడా భారీగా తరలి వస్తున్నటువంటి పరిస్థితి. అటు తెలంగాణ నుంచి కూడా భారీ సంఖ్యలో ఇక్కడికి వస్తున్నారు. అలాగే ఏదైతే జపాన్, అలాగే సింగపూర్ లాంటి నుంచి ప్రముఖులు కూడా హాజరవుతున్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే రేపు జరగబోయేటువంటి ఈ కార్యక్రమం ఏదైతే ఉందో ఈసారి చరిత్రలో నిలిచిపోయేలాగా నిర్వహిస్తున్నామంటే కూడా టీడీపీ శ్రేణులు అయితే చెప్తున్నాయి. 2 లక్షల మంది ఔత్సాహికులు అక్కడి నుంచి ప్రత్యక్షంగా ఆయన ప్రమాణ స్వీకారాన్ని చూసేలా కూడా ఏర్పాట్లు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వారికి అన్నికి తగ్గట్లుగా కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేనటువంటి వాతావరణంలో ప్రశాంతంగా ఈ యొక్క ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని చూసి వెళ్లేలాగా కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే రేపు ఉదయం 11:27 చంద్రబాబు నాయుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అనంతరం మంత్రులు కూడా ఏదైతే ఈ కేబినెట్ కి సంబంధించిన మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేస్తారు. యామిని, ఏడుకొండలు మరి ఎవరెవరిని పదవులు వరిస్తున్నాయి, పోర్ట్ఫోలియోస్ ఎవరెవరికి దక్కనున్నాయి? అంటే ప్రస్తుతానికైతే ఏదైతే అటు ఈ చంద్రబాబు నాయుడు సీఎం అయిన తర్వాత ఆయన క్యాబినెట్లో ముఖ్యంగా పలువురు పేర్లు అయితే ఇప్పటికే వినిపిస్తున్నాయి. ముఖ్యంగా అటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేరు వినిపిస్తుంది. అలాగే ఏదైతే కింజరపు అచ్చెన్నాయుడు ఈ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, అలాగే కోన రవికుమార్ తెలుగుదేశం పార్టీ నాయకులు, అలాగే ఆర్వీవీకే రంగారావు పేరు వినిపిస్తుంది. అలాగే గంటా శ్రీనివాస్ పేరు కూడా ఈసారి తెర మీదకి వచ్చింది మరలా. అలాగే చింతకాయల అయ్యన్న పాత్రుడి పేరు, అలాగే వంగలపూడి అనిత, అలాగే కొనతాల రామకృష్ణ పేరు కూడా వినిపిస్తుంది జనసేన నుంచి. అలాగే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, అలాగే కామినేని శ్రీనివాస్ బీజేపీ నేత. ఈ గతంలో కూడా ఆరోగ్య శాఖ చేశారు, ఈసారి కూడా ఆరోగ్య శాఖ ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అయితే పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు పేరు కూడా వినిపిస్తూ ఉంది. యామిని, రైట్ ఏడుకొండలు, థ్యాంక్ యూ.